x² మైనస్ 3x మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఉంది. అయితే దానికి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటే 1/α ప్లస్ 1/β ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/α ప్లస్ 1/βని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది? ఆల్ఫా బీటా. ఆల్ఫా అనేది ఆల్ఫా బీటాలో ఆల్ఫా టైమ్స్ పోతుంది కాబట్టి బీటా ఇంటూ 1 అయితే బీటా ప్లస్ బీటా అనేది ఆల్ఫా బీటాలో బీటా టైమ్స్ పోతుంది కాబట్టి ఇంకేముంటుంది? ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. ఇచ్చిన ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా బీటా వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏమవుతుంది? మైనస్ b/a కామా ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏమవుతుంది? c/a. సో దీనికి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది అండ్ ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు బి ప్లేస్లో ఏముంది? -3 అంటే -3 ఏ అంటే వాల్యూ అంతా ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 -3 అంటే +3/1 3/1 అంటే 3 కామా ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏంటి? c/a. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే c ప్లేస్లో మనకి ఏముంది? -1 ఏ ప్లేస్లో ఏముంది? 1 ఈక్వల్స్ టు -1/1 అంటే -1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 3 వచ్చింది, ఆల్ఫా బీటా ఏమో -1 వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 3 ఆల్ఫా బీటా అంటే -1 3 - 1 అంటే -3. సో మన ఆన్సర్ ఏంటి? -3.